ధనం మూలం ఇదం జగత్ అనాలేమో. సినిమాలలో చూపెట్టేటువంటి దాన్ని నిజ జీవితంలో చూపించడం ఇక్కడే చెల్లింది. అదేదో సినిమాలో విలను తన తరపున ఒక మనిషిని జైల్లో పెట్టేసేసి తను బయట తిరుగుతూ ఉంటుంటాడు. చివరికి సదరు హీరో వచ్చి ఆ లోపల ఉన్నోడిని చంపేసి అసలు సంగతి ఏంటని అడిగినప్పుడు కానీ అసలు విషయం తెలియదు. అట్లాంటి స్టేజీలో ఇవన్నీ సినిమాల్లో సినీ పక్కీలో అనుకుంటాం. కానీ ప్రజాభవన్, ఇదివరకటి ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్, అక్కడే బేభత్సం చేసినటువంటి బోధన్ మాజీ ఎమ్మెల్యే ఆయనేమో దుబాయ్లో ఉన్నాడు. షకీలు ఆడ కుమారుడు సోహైల్ ఓవర్ యాక్షన్ చేసి అక్కడ విధ్వంసం సృష్టించి పారిపోయి చివరికి ఈ షకీల్ కొడుకు రహైల్ ఇతను దేశం విడిచి పారిపోయాడు. వాళ్ళ కారు డ్రైవర్ని పంపించేసి అతనేనని చెప్పుకొచ్చాడు. సీసీ ఫుటేజీల ద్వారా ప్రస్తుతం అతనే డ్రైవింగ్ చేశాడు అన్నటువంటి విషయం తేలడంతో ప్రస్తుతం అతని కోసం గాలిస్తుంటే దుబాయ్ నుంచి కథ నడిపిస్తున్నాడు ఆయన. అంటే డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనేటువంటి రాజకీయం. మరి ప్రస్తుతం పోలీసులు అయితే నిజాయితీగానే పనిచేశారు ఇప్పటిదాకా. ఆ నిజాయితీ కొనసాగుతుందో లేదో చూడాలి.